హలో గైస్, నా పేరు గౌతమ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వాట్ ఇఫ్ సీజన్ 3 ఎపిసోడ్ 1 ఫుల్ వీడియో బ్రేక్ డౌన్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఇంకా ఈ సీజన్ కంటే ముందు వచ్చిన సీజన్స్ అండ్ ఎపిసోడ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో అయితే బ్రేక్ డౌన్ వీడియోస్ అయితే లేవు. ఎందుకంటే నేను అప్పటికి ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు. సో మీరు ఎక్స్పర్ట్ గా ఉన్న ఏదన్నా ఛానల్స్ ని విజిట్ చేస్తే మంచిది. అండ్ ఇంకా ఈ సీజన్ 3లో టోటల్ 9 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఆ టోటల్ 9 ఎపిసోడ్స్ ను కూడా ఫుల్ గా బ్రేక్ డౌన్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫుల్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా ఎపిసోడ్ 1 గురించి చెప్పాలంటే ఎపిసోడ్ అయితే బాగుంది గైస్. అంటే మనకి ఏ సీజన్ లో చూసుకున్నా స్టార్టింగ్ ఎపిసోడ్ స్టోరీలోకి తీసుకెళ్ళడానికి దానికి కొంచెం టైం అయితే పడుతుంది. బట్ ప్రివెంట్లీ నాట్ దిస్ మూమెంట్. బట్ ఈ ఎపిసోడ్ 1 నుంచే మనకి స్టోరీ ఏంటో రివీల్ చేసే ట్రైల్ అయితే చేశారు. మనకు ట్రైలర్ లో ఏదైతే యంగ్ అవెంజర్స్ టీమ్ ని చూపించారో వాళ్ళందరినీ కూడా ఈ ఎపిసోడ్ లో చూపించారు. అసలు ఈ సీజన్ స్టోరీ ప్లాట్ అనేది యాక్చువల్ గా 10 ఇయర్స్ కంటే ముందే స్టార్ట్ అయింది. అప్పటి నుండి కూడా ఆ స్టోరీ రన్ అవుతూనే ఉంటుంది. చెప్పాలంటే ఈ సీజన్ మొత్తం బ్రూస్ బ్యానర్ చేసిన మిస్టేక్ వల్లే ఈ సీజన్ మొత్తం కూడా రన్ అవుతున్నట్టుగానే ఉంటుంది. బట్ నాట్ షూర్ అబౌట్ దిస్. ఎందుకంటే ఇది ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మనం ఇంకా గెస్ చేయలేం. ఓకే, స్టోరీలోకి వెళ్దాం. 10 ఇయర్స్ బ్యాక్ బ్రూస్ బ్యానర్ అండ్ శామ్ విల్సన్ ఎలాగైతే స్టీవ్ రోజెస్ ఇంకా శామ్ విల్సన్ రన్నింగ్ దగ్గర మీట్ అవుతారు, అలాగే బ్రూస్ బ్యానర్ అండ్ శామ్ విల్సన్ కూడా మీట్ అవుతారు. అండ్ తర్వాత వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా అయితే మారుతారు. ఆ నెక్స్ట్ సీన్ లో శామ్ విల్సన్ అండ్ బ్రూస్ బ్యానర్ ఇద్దరు షిప్ లో ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల బ్రూస్ బ్యానర్ హల్క్ లాగా మారతాడు. అయితే హల్క్ ఫామ్ లోకి మారినప్పటికీ బ్రూస్ ఇంకా శామ్ విల్సన్ ని గుర్తుపడతాడు. తర్వాత హల్క్ అక్కడ నుండి వెళ్ళిపోయి ఒక సూసైడ్ అటెంప్ట్ లాంటిది చేస్తాడు. అంటే మనకి ఎలాగైతే ఇంక్రెడిబుల్ హల్క్ మూవీలో బ్రూస్ బ్యానర్ తనలో ఉన్న గామా రేసెస్ ని బయటికి తీసేయడానికి ట్రై చేసేటప్పుడు అబామినేషన్ పుట్టుకొస్తాడు కదా, అలాగే ఇక్కడ సీన్ లో బ్రూస్ గామా రేడియేషన్ ని తన మీద ఎక్కువ చేసుకొని చనిపోవాలి అనుకుంటాడు. ఆ ఎన్హాన్స్ గామా రేడియేషన్ వల్ల హల్క్ నుండి ఒక గామా రేడియేషన్ మాన్స్టర్ అయితే పుట్టుకొస్తాడు. అలా జరిగిన తర్వాత బ్రూస్ బాత్ తో అక్కడ నుండి ఆస్ట్రల్ ఐలాండ్ అనే ఒక ఐలాండ్ మీద ఒంటరిగా ఉండడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ హల్క్ వల్ల రిలీజ్ అయిన గామా రేడియేషన్ మాన్స్టర్ చాలా అంటే చాలా పెద్దది. అంటే కొంచెం చూసుకుంటే గాడ్జిల్లా అంత పెద్దదిగా ఉంటుంది. ఇంకా ఈ గామా రేడియేషన్ మాన్స్టర్ నుండి మినీ మాన్స్టర్స్ కూడా పుట్టుకొస్తూ ఉంటారు. ఇంకా ఆ మాన్స్టర్ మినీ మాన్స్టర్ తో కలిసి ఎర్త్ మీద ఒక వార్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఈ మాన్స్టర్ ని ఫస్ట్ అవెంజర్స్ నుండి మెగాజోర్స్ తో రెడీ చేసుకొని అవెంజర్స్ వాటిని ఎదుర్కొంటూనే ఉండేవాళ్ళు. అలా అవెంజర్స్ పోరాడుతూ ఇప్పుడు యంగ్ అవెంజర్స్ టర్న్ అయితే వస్తుంది. యంగ్ అవెంజర్స్ ని మనం ట్రైలర్ లో చూపించినట్లుగా శామ్ విల్సన్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఈ యంగ్ అవెంజర్స్ కూడా గామా మాస్టర్ తో పోరాడుతూ ఉంటారు. బట్ వాటిని పూర్తిగా నాశనం చేయలేకపోతూ ఉంటారు. ఆ టైంలో మోనికా ర్యాపో శామ్ కి ఒక ఐడియా ఇస్తుంది. వీటి గురించి ఎందుకు బ్రూస్ ని హెల్ప్ అడగకూడదు అని. బట్ శామ్ కి మాత్రం తనని హెల్ప్ అడగడం ఏమాత్రం ఇష్టం లేదు. అయినప్పటికీ వీటన్నిటికీ ఒక సొల్యూషన్ కావాలని శామ్ ఆస్ట్రల్ ఐలాండ్ మీద ఉన్న బ్రూస్ బ్యానర్ ని కలవడానికి వెళ్తాడు. శామ్ బ్రూస్ ని కలిసినప్పటికీ బ్రూస్ కి తిరిగి హల్క్ ని బయటికి తీసుకురావడం ఏమాత్రం ఇష్టం లేదు. అలా అని హెల్ప్ చేయకుండా ఉండలేడు కాబట్టి నేను మీకు ఒక ప్రోటోకాల్ హెల్ప్ నైతే ఇస్తాను అని శామ్ విల్సన్ తో అంటాడు. అలా బ్రూస్ బ్యానర్ ఒక చిప్ ని తీసి శామ్ కి ఇస్తాడు. ఆ చిప్ లో షీల్డ్ అవెంజర్స్ మెగాజోర్స్ కి సంబంధించిన ఒక అప్గ్రేడ్ ఎవల్యూషన్ అయితే పెట్టి ఉంచుతుంది. బ్రూస్ బ్యానర్ దగ్గర నుంచి ఆ చిప్ ని తీసుకొని శామ్ బ్యాటిల్ గ్రౌండ్ కి వస్తాడు. తనతో పాటు మిగతా అవెంజర్స్ కూడా బ్యాటిల్ గ్రౌండ్ కి తన మెగాజోర్స్ ని తీసుకొని వస్తారు. శామ్ విల్సన్ బ్రూస్ ఇచ్చిన చిప్ అప్గ్రేడ్ తో ఆల్ మెగాజోర్స్ ని ఒకటి చేస్తారు. అంటే ఒక అల్టిమేట్ మెగాజోర్ లాగా. ఈ జోడ్ తో దాదాపు అవెంజర్స్ ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు మెయిన్ హల్క్ ద్వారా రిలీజ్ అయిన గామా రేడియేషన్ మాన్స్టర్ అయితే బయటకు వస్తుంది. బట్ అవెంజర్స్ దగ్గర బిగ్ మెగాజోడ్ ఉన్నప్పటికీ ఆ మాన్స్టర్ ముందైతే నిలవలేకపోతారు. ఆ టైంలో మోనికా ర్యాపో ఆకాశం నుండి ఏదో వస్తుంది అని అంటుంది, అచ్చం ఫ్రైడే ఎండ్ గేమ్ లో అన్నట్టుగా. ఆ టైంలో బ్రూస్ బ్యానర్ అవెంజర్స్ కి హెల్ప్ చేయడం కోసం ఆ మాన్స్టర్ ని హెవీ గామా రేడియేషన్ యూజ్ చేసి చంపేయాలి అనే ప్లాన్ తో వస్తాడు. అలా బ్రూస్ తన మీద హెవీ గామా ఎక్స్ప్లోజన్ చేసుకొని బ్రూస్ కూడా ఒక హల్క్ మాన్స్టర్ లాగా మారతాడు. అలా గామా మాన్స్టర్ కి హల్క్ మాన్స్టర్ కి ఒక బిగ్ ఫైట్ అయితే ఉంటుంది. చివరిగా హల్క్ హెవీ గామా రేసెస్ ని మాన్స్టర్ మీద యూజ్ చేసి ఆ మాన్స్టర్ బ్లాస్ట్ అయిపోయేటట్లు చేస్తాడు. ఆ మాన్స్టర్ చనిపోవడం వల్ల ఏదైతే మినీ మాన్స్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా హల్క్ చెప్పిన మాట వినడం స్టార్ట్ చేస్తాయి. చివరిగా శామ్ హల్క్ తో మాట్లాడతాడు. బట్ హల్క్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అన్ని మినీ మాన్స్టర్స్ ని తీసుకొని సముద్రంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఈ హల్క్ స్టోరీ అనేది ఎక్కడితో ఎండ్ అవుతుంది అని కాదు. అందుకే ఎపిసోడ్ ఎండింగ్ లో వాచర్ కనిపిస్తూ బిగ్ థింగ్స్ హ్యావ్ స్మాల్ బిగినింగ్స్ అని అంటూ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ అయితే బాగుంది గైస్. మీరు ఇంకా ఈ ఎపిసోడ్ ని వాచ్ చేయాలి అనుకుంటే డిజ్నీ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్లీజ్ వాళ్ళు తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ వాట్ ఇఫ్ సీజన్ 3 ఎపిసోడ్ 1 డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ గైస్. ఈ బ్రేక్ డౌన్ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ సీ యూ ఇన్ ఏ న్యూ వీడియో. బాయ్.